దేవుని ఘనమైన పరిశుద్ధ నామములో నా ప్రియమైన సహోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాండి. అందరు బాగున్నారండి. ప్రభు మిమ్మను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను గాక. ప్రభు తమ నామాన్ని బట్టి తన ఘనమైన నామము మీ కుటుంబాలకు క్షేమాన్ని నెమ్మది కలగచేయను గాక. ప్రత్యేకంగా మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ కూడా దేవుడు తన జ్ఞానాన్ని, సమాధానాన్ని, నెమ్మదినిచ్చి దేవుడు ఈ బిడ్డలందరి జీవితంలో గొప్ప మేలు, గొప్ప కార్యములు జరిగించునుగాక. వారి కొరకు అనగా మీ పిల్లల కొరకు, మీ కుటుంబాల కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రత్యేకంగా యావత్ భారతదేశం అనగా తెలుగు రాష్ట్రాలు మరి ఎంతో దిగ్భ్రాంతిలో, ఎంతో దుఃఖములో, వేదనలో ఉన్నారు. కారణం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు మరి మొన్నటి దినాన జరిగిన దుర్ఘటన మనందరికీ కూడా తెలుసు. మరి ఎంతో విచారకరం. ప్రభు కొరకు గొప్ప హతసాక్షిగా మార్చబడ్డారు. మన కుటుంబానికి ప్రత్యేకంగా దేవుడు ఆదరణ, నెమ్మది, సమాధానం కలగచేయునుగాక. మంచి వక్త, మంచి జ్ఞానం గలవారు. మరి మనిషిని మనిషిగా ప్రేమించాలా అని దేవుని యొక్క వాక్యం నుంచి అనేక సత్యాలు మాట్లాడిన గొప్ప దైవజనుడు మన దేశంలో కోల్పోవటం మనకెంతో విచారకరం, బాధాకరం. నేను కూడా మరి బ్యాప్టిస్ట్ చర్చ్ దగ్గరికి వెళ్ళాను. ఆ సమాధి కార్యక్రమం దగ్గరికి వెళ్ళాను. ఎంతో బాధాకరం, దుఃఖకరం. తన భార్య, తన పిల్లలకు దేవుడు గొప్ప ఆదరణ, ధైర్యాన్ని, నెమ్మది కలగచేయునుగాక. మరి మినిస్ట్రీని ఇంకా బలంగా దేవుడు వాడుకొనుగాక. మరి సహోదరి సిస్టర్ గారు చక్కటి ధైర్యముతో కొన్ని మంచి మాటలు పలికారు. మరి ఎవరైతే ఈ కార్యము చేశారో వారి మీద మేము ఏమాత్రం కూడా రివెంజ్ అనగా ఏదో వారికి జరిగిపోవాలని మేము కోరుకుంటలేం, కానీ దేవుడు వాళ్ళని క్షమించనుగాక అని చక్కటి విషయాలు మాట్లాడినప్పుడు అది ఎంతో దుఃఖాన్ని కలిగించని. అవును, ఈ కులము, మతము, ఈ పేరట మారణ హోమం అనేది జరుగుతుంది. అలా కాక మనిషిని మనిషిగా ప్రేమించాలని బ్రదర్ గారు అనేక విషయాల్లో, అనేక డిబేట్స్లో మాట్లాడారు. మంచి జ్ఞానం గల వ్యక్తి, అన్ని విషయాల్లో కూడా సమయస్ఫూర్తి గల వ్యక్తి, ఒక వ్యక్తిత్వము కలిగిన, మరి ఇతరులను ప్రేమించే వ్యక్తి, క్షమించే వ్యక్తి. మరి ఇటువంటి ఒక స్టార్గా, ఒక ఉన్నతమైన ప్రేమ కలిగిన దైవజనుని కోల్పోవటం యావత్ భారతదేశానికి అది ఎంతో దుఃఖకరం. నిన్న అనేకులు ఆ కార్యక్రమంలో, భూస్థాపిత కార్యక్రమంలో ఎంతగానో వేదన చెందారు, కన్నీరు కార్చారు. గొప్ప జనసమూహం, మరి ఎక్కడ ఎప్పుడు చూడనంత జనసమూహము ఆ ప్రాంతానికి, ఆ స్థలానికి రావటం నిజంగా నేను కూడా చాలా ఎంతో వేదన చెందాను. మరి ఆ కుటుంబ ఓదార్పు, ఆదరణ కొరకు మనమందరం కూడా ప్రార్థించాలా. అలాగే 10th క్లాస్ బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. పిల్లరా, ఇంకా ఇటువంటి కార్యాలు, అంటే ఇటువంటి సంఘటనలు మళ్ళా పునరుత్తము కాకుండా ఉండడానికి మనం ప్రార్థించాలా. బైబిల్లో కూడా యాకోబు ఖడ్గంతో చంపబడ్డాడు. యాకోబు ఖడ్గంతో చంపబడటం దేవుని చిత్తం కాదు. తిరిగి ఎప్పుడైతే సంఘం అత్యాసక్తితో ప్రార్థించారు, మరి పేతురుని దేవుడు తప్పించి, దూతను పంపించి తప్పించినట్లుగా చూస్తున్నాం. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది దేవుని చిత్తం, అలా ఉందేమో, అలాగే జరగాలేమో అని అనేకసార్లు మాట్లాడతారు. కానీ మరి యాకోబు చంపబడ్డ తర్వాత సంఘం, అంటే పేతురు ఇంకా బ్రతికుండాలి. ఒక టైం వచ్చినప్పుడు తన ప్రాణాన్ని తనంతలో తాను ఇష్టపడి పెట్టాడు. మరి
సంఘము బలంగా ఉండాలంటే ఒక నాయకుడు అవసరం. మంచి జ్ఞానం గల వ్యక్తి ఒక దైవ సందేశాన్ని ఇచ్చినప్పుడు అనేక హృదయాలు మార్పు చెందుతాయి. నా సహోదరి కూడా, సిస్టర్ గారు కూడా ఒక విషయాన్ని మాట్లాడారు. ఇటువంటి ప్రవీణ్ లాంటి వ్యక్తులు అనేకులు లేపబడాలా. నిజంగా ఎంత అద్భుతమైన మాట. అంటే ఇటువంటి వ్యక్తులు ఇలాగా ఇంకా అనేక ఆ బ్రదర్ లాంటి వ్యక్తులు అనేకులు వేవేలుగా లేపబడాలని చక్కటి మాటలు అన్నారు. నిజమే పిల్లలారా, మరి అటువంటి దైవజనుని, ఇంకా బలమైన దైవజనుని బోల్డ్గా, ధైర్యముగా, ప్రాణానికి భయపడకుండా, స్వార్థం కొరకు బ్రతకకుండా, డబ్బు సంపాదన కొరకు బ్రతకకుండా, లోకం కొరకు బ్రతకకుండా బోల్డ్గా బ్రతికేవారు చాలా తక్కువగా కనిపిస్తారు. ఆర్ఫన్స్ నడిపిస్తున్నాడు, విధవరాళ్ళకు సాయం చేస్తున్నాడు, ఒక మంచి సహోదరుడు. మరి ఇలాగా అనేక దైవజనుల కొరకు మనం ప్రార్థించే బాధ్యత మనందరి మీద ఉంది పిల్లరా. దైవజనుల క్షేమాన్ని కలగజేలా మరి వర్తమానాల ద్వారా అనేకులు మార్పు చెందుతారు. వెనకాల సంఘం మరి పట్టు వీడవక ప్రార్థించే సంఘం ఉండాలా. ప్రార్థన ప్రాముఖ్యం. అలాగే వాక్యాన్ని ధైర్యంగా ప్రజల మధ్యలో బోధించేవారు కూడా మరి దేవునికి అవసరం. ప్రార్థించేవారు ఎంత అవసరమో మరి ప్రార్థిస్తుండగా దైవజనులు ధైర్యంగా బోధించేవారు కూడా అంతే అవసరం. కాబట్టి ఈ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. ఈ రెండు కూడా అవసరం. ఆ కుటుంబ ఓదార్పు కొరకు మనమందరం ప్రార్థిద్దాం. నేను ఎంతగానో చింతిస్తున్నాను. మరి మేము కూడా వ్యక్తిగతంగా మరి ఉదయకాలం కన్నీరు కారుస్తున్నాం, బాధపడుతున్నాం. అది నిజమవద్దు, నిజమే, అది నిజం కాకూడదు అని మేము అనుకున్నాం. కానీ ఇలా జరిగింది అనగానే ఎంతో వేదన చెందాము. ఆ స్థలానికి కూడా వెళ్ళి చూచాం పిల్లరా. మరి ఇలాగా మరలా దేశంలో క్రైస్తత్వాన్ని తక్కువ చూపుతో చూచి మరి అనేకులకు ఇటువంటి పరిస్థితులు తిరిగి మరలా జరగకుండా మనమందరం కూడా బాధ్యతగా, కన్నీటిగా మరి ఉదయకాలం వేకువనే సమయం దొరుకుతున్నప్పుడల్లా సంఘముల కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ నాయకుల కొరకు, మరి ఇంకా దేవుని యొక్క సేవ, మరి ఆ నిత్య జీవాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. ఆయన ప్రేమను మాట్లాడుతున్నాం. మతము కాదు, కులము కాదు. మతము, కులము వ్యక్తిని వ్యక్తిగతంగా చూడకుండా చేస్తుంది. మరి ద్వేషం అనేది రగులుతుంది. మనిషిని చంపుకుంటాం. కానీ బైబిల్ అంతా కూడా ఏమంటుందంటే ప్రేమ, క్షమాపణ, దయ, నిత్య జీవాన్ని గురించి మాట్లాడుతున్నాం. నిజమైన దేవుని గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి దాన్ని మంచి మనసుతో ఎదుటి వ్యక్తి స్వీకరించాలా. వేరే వారి గురించి మనం మరి హేళన, దూషణ ఏ మతమైనా కానీ, ఏ వ్యక్తినైనా కానీ చేయకుండా మనం జాగ్రత్త పడాలా. మరి ఇటువంటి గొప్ప దైవజనుని మనం కోల్పోవటం దిగ్భ్రాంతికి, మనమందరం కూడా విచారానికి గురయ్యాం. అనేకులు ఆ స్థలానికి వచ్చి ఆ కుటుంబాన్ని, అక్కడ ప్రజల్ని, మరి వారి బంధువుల్ని ఓదార్చారు, ఆదరించారు. ప్రభు మిమ్మల్ని కూడా, మీ కుటుంబానికి కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఇప్పటికే మీరు ఎంతో కన్నీరు కారుస్తున్నారు, ఎంతో విలపిస్తున్నారు. మీరెంతగానో మన కుటుంబ ఓదార్పు కొరకు ప్రార్థిస్తున్నారు. నేను కూడా వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు వారిని, వారి పరిచయను దేవుడు నిండారులుగా దీవించునుగాక. మంచిదండి. కళ్ళు మూసుకుంటే ప్రార్థించి ముందుకెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మరొక్కసారి మీ నామములో నాయన ఆ కుటుంబం కొరకు, ప్రవీణ్ పగడాల గారి ఆ కుటుంబం కొరకు, బిడల కొరకు, సతీమణి గారి కొరకు, సిస్టర్ గారి కొరకు నాయన, అలాగే తండ్రి తన ఇంటి వారందరూ, అన్నదమ్ముల కొరకు, తల్లి కొరకు అనారోగ్యంతో బాధపడుతుందని తెలియచేశారు. ప్రభా, తన నిండు ప్రాణాన్ని మీ కొరకు అర్పించారు. తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు అని దేవుని యొక్క వాక్యం అంటుంది. నిజమేనాయన, తన సహోదరుల కొరకు, సత్యం కొరకు, క్రీస్తు కొరకు నాయన, చావైతే లాభమని ధైర్యంగా బోధించిన బలమైన యోధుడు, బలమైన సైనికుడు నాయన. తండ్రి ప్రవక్త, మంచి దైవజనుడు ప్రభా. అవును తండ్రి, స్టెఫెన్ మీ కొరకు ఎలా చంపబడ్డాడు. బైబిల్లో యాకోబు ఖడ్గముతో చంపబడ్డాడు. ఆయన 12 మంది శిష్యులు నాయన
మరి ప్రాణాలు అయ్యా మీ కొరకు త్యాగం చేశారు. మీరు లోకమంతటి కొరకు, మా క్షమాపణ కొరకు మీరు ప్రాణం ఇచ్చారు. హేబేలు మొదలుకొని జకర్యా వరకు కొత్త నిబంధన గ్రంథములు అనేకులు ప్రాణం పెడుతూనే ఉన్నారు ప్రభా. తండ్రి, అలాగ నాయన మరి రక్తము భూమి మీద చిందించబడ్డది అయ్యా. అనేకులు తద్వారా రక్షణ పొందాలా, అనేకులు ఉజ్జీవపడాలా, అనేకులు ఇప్పటికైనా మేలుకొని నాయన క్రీస్తు వైపు, నిజ దేవుని వైపు త్రిప్పబడినట్లుగా సహాయం చేయమని ఆ కుటుంబాల్ని అయ్యా, మరి ముఖ్యంగా ఎవరైతే నాయన వారి కొరకు వారి పక్షంగా నిలబడి మాట్లాడారో వారందరూ కూడా నాయన నెమ్మది పొందినట్లుగా, సమాధానం పొందినట్లుగా, దైవజనులుగా ఉన్న అయ్యా సేవకులందరికీ మీ కాపుదల, మీ కృప అనుగ్రహించని, దుష్టుల నుంచి, కీడు నుంచి, అపవాది నుంచి నాయన, దుష్ట శక్తుల నుంచి, వ్యక్తుల నుంచి నాయన మీ బిడ్డల్ని అద్భుత రీతిగా మీ దూతలతో అయ్యా, మీ అభిషేకముతో, మీ శక్తితో, మీ కృపతో కాచి కాపాడి బలమైన మీ కార్యములు జరిగించమని, దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ మోజెస్ ప్రిన్స్ మరి హైదరాబాద్ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నానండి. మరి ఒకవేళ మల్కాజ్గిరి గోపాల్ నగర్ దగ్గర బెత్లెహేమ్ స్కూల్లో ఎవ్రీ సండే 9 o'clock to 11 o'clock వరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. మీరు కూడా రావచ్చు, పాలు పొందొచ్చు. దేవుని యొక్క ఆశీర్వాదాలు, నెమ్మదిని పొంది మీ కుటుంబాలకు వెళ్ళొచ్చు. ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించునుగాక. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు తెలియచేస్తున్నారో, మరి మీ వ్యక్తిగత సమస్యలు తెలియజేస్తున్నారో, వాటికై మేము నిత్యము ప్రార్థిస్తున్నాం. మరి మిమ్మును, మీ కుటుంబాన్ని అలాగే ప్రత్యేకంగా ప్రేమిస్తూ మీ చేతులు చాపుతూ మా కొరకు భారంగా మా సమస్యలు తీరిపోవాలని, మా ఆర్థిక ఇబ్బందులు, ఈ పరిచర్య ఇంకా ముందుకు సాగాలని ఎవరైతే మీ చేతులు చాపి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారో, మిమ్మల్ని అందరినీ దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక.